Welcome to 5 Mantra Career Point. This is Shivarajam Butla, Senior Faculty. ఈరోజు మనం క్లాస్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ యొక్క పాలిటీ సిలబస్ విశ్లేషణ, అదేవిధంగా ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి యొక్క గ్రూప్ 2 పాలిటీ సిలబస్ విశ్లేషణ, అంతేకాకుండా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మిగతా ఎగ్జామినేషన్స్కి ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగాన్ని అభ్యర్థులు ఏ విధంగా చదువుకోవాలో పరిశీలిద్దాం. తద్వారా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ క్లాసు ఉపయోగం, అంటే పాలిటీని ఏ విధంగా చదవాలి, ఎగ్జామినర్లు ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారు, ఎక్కడ ఫోకస్ చేయాలి అనే అంశం గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. నా ఫస్ట్ యూపీఎస్సీలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో సాట్లో పాలిటీ సిలబస్ ఏమని ఇచ్చారంటే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అని ఇవ్వడం జరిగింది. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అని ఇవ్వడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే భారత రాజ్యాంగం గురించి పూర్తి అంశాలు ఈ టాపిక్లో ఉన్నట్టు మనకు అవగతం అవుతుంది. నెక్స్ట్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సిలబస్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా 10 పాయింట్స్గా ఇవ్వడం జరిగింది. ఈ 10 పాయింట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ సిలబస్ రూపంలో 10 పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది మనం ఏ విధంగా ఉందో విశ్లేషణ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసేసి ఏపీపీఎస్సి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క గ్రూప్ 2 సిలబస్ పాలిటీ సిలబస్ను మనం 7 టాపిక్స్గా మనకి పేర్కొనడం జరిగింది. ఈ 7 టాపిక్స్ని మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ని అభ్యర్థులను ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. సో మనం ఇప్పటి వరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సిలబస్ ఏ విధంగా చెప్పారు, అదేవిధంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సిలబస్ ఏ విధంగా డివైడ్ చేశారో చూడడం జరిగింది బోర్డు పైన. అదేవిధంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 సిలబస్గా ఇండియన్ పాలిటీని ఏ విధంగా డివైడ్ చేసిందో చూశాం. ఇప్పుడు భారత రాజ్యాంగానికి సంబంధించి ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ సమ్అప్ చేయాలి, అభ్యర్థులు ప్రతి చాప్టర్ని ఏ విధంగా చదవాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఓరియంటేషన్ వ్యూలో ఏ విధంగా చదవాలో చూద్దాం. మరి ఎక్కడ స్టార్ట్ చేయాలి పాలిటీని, భారత రాజ్యాంగాన్ని? భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అనే టాపిక్ నుంచి వెళ్ళి మనం ఇండియన్ పాలిటీని, భారత రాజ్యాంగాన్ని స్టార్ట్ చేస్తాం. భారత రాజ్యాంగం ఎక్కడ స్టార్ట్ చేయాలని అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎక్కడ స్టార్ట్ చేయాలంటే భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అనే టాపిక్ నుంచి వెళ్ళి అభ్యర్థులు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ అయినా 26 జనవరి 1950 స్టార్ట్ చేయాలా, లేదా రాజ్యాంగ రచన ప్రారంభమైన 9th డిసెంబర్ 1946 స్టార్ట్ చేయాలా, లేదా రాజ్యాంగ రచన కంప్లీట్ అయిపోయిన 26 నవంబర్ 1949లో స్టార్ట్ చేయాలా అని కన్ఫ్యూజన్ అవుతుంటారు. ఇక్కడెక్కడ స్టార్ట్ చేయకుండా ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అని భారతదేశానికి ఇస్తూ ప్రాంతాలను కైవసం చేసుకుంటారు. 1757 వచ్చేసరికి మనకి ప్లాసీ యుద్ధం జరుగుతుంది. ఈ ప్లాసీ యుద్ధ విజేతను రాబర్ట్ క్లైవ్ అంటారు. ప్లాసీ యుద్ధం ద్వారా బ్రిటిష్ వారు భారతదేశ అంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకుంటారు. క్రమంగా 1773 వచ్చేసరికి భారతదేశంలో ఇప్పటికీ ముఖ్యమైన ప్రాంతాలైన బెంగాల్, మద్రాస్ అండ్ బాంబే, ఈ 3 ప్రాంతాలను కైవసం చేసుకుంటారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రిస్తూ రెగ్యులేటింగ్ చట్టం 1773 చేస్తుంది. 1773 చేస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళి మొదలు పెట్టాలి. ఎందుకు మొదలు పెట్టాలంటే స్వతంత్రానికి రాకముందు బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించారు, ఎలాంటి చట్టాలను చేర్చారు, దాని యొక్క చారిత్రక నేపథ్యాన్ని చదువుతూ భారత స్వతంత్ర చట్టం 19
47 తోటి ఈ చాప్టర్ని సమాప్ట్ చేయాలి. మరి దీంట్లో ఈ చాప్టర్లో ఏమేమి తెలుసుకోవాలి? రెగ్యులేటింగ్ చట్టం 1773 తెలుసుకోవాలి, పిట్స్ ఇండియా యాక్ట్ గురించి తెలుసుకోవాలి, అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టం 1858 గురించి, 1909, 1919, 1935 ఇవన్నీ చట్టాలను తెలుసుకుంటూ క్యాబినెట్ మిషన్ ప్లాన్ గురించి, క్రిప్స్ ప్రతిపాదన గురించి, సిమ్లా ప్లాన్ గురించి వీటన్నిటిని చదివితే అప్పుడు భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యాన్ని అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేసినట్టు అవుతుంది. తర్వాత ఈ చాప్టర్ని చదివిన తర్వాత రాజ్యాంగం ఏర్పడడానికి చారిత్రక నేపథ్యం ఏం జరిగింది అనేది అవగతం అవుతుంది. తర్వాత ఈ చాప్టర్ పైన ఎలాంటి బిట్స్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మొదలుకొని, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి మొదలుకొని గ్రూప్ 4 వరకు లేదా విఆర్ఓ విఆర్ఏ పంచాయత్ సెక్రటరీ వరకు వచ్చిన అన్ని బిట్స్ని పాలిటిక్స్ సంబంధించి ఈ చాప్టర్ పైన ఎలాంటి ప్రశ్నలు అడిగారో అభ్యర్థులు చదవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఈ చాప్టర్ని అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేసినట్టు అవుతుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిషత్. భారతదేశాన్ని, అఖండ భారతదేశాన్ని, అప్పటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా అఖండ భారతదేశంలో భాగం. భారత ప్రజలైన మనం భారతదేశానికి స్వతంత్రాన్ని కోరుతూ భారతదేశాన్ని పరిపాలించడానికి భారత రాజ్యాంగం అనేది ఉండాలి, ఆ రాజ్యాంగాన్ని భారతీయులచే రాయబడాలి, దానికోసం ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయమని మనం డిమాండ్ చేస్తూ వచ్చాం. ఈ టాపిక్ని చదవాలి. అనగా భారత రాజ్యాంగ పరిషత్తు ఏ విధంగా ఏర్పడేది, దాని యొక్క విధి విధానాలంటి, ఎలాంటి కమిటీలు ఏర్పడ్డాయి, ఏ కమిటీకి ఎవరు అధ్యక్షులు, రాజ్యాంగాన్ని రచించేటప్పుడు రాజ్యాంగ పరిషత్తులో దేశ విభజన కన్నా ఎంతమంది సభ్యులు ఉన్నారు, దేశ విభజన తర్వాత ఎంతమంది సభ్యులు ఉన్నారు, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఏ రాజ్యాంగాలను పరిశీలించారు, అమెరికా నుంచి ఏ అంశాలను తీసుకున్నారు, బ్రిటిష్ నుంచి ఏం తీసుకున్నారు, భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి ఏం తీసుకున్నారు, కెనడా నుంచి ఏం తీసుకున్నారు, నార్వే నుంచి ఏం తీసుకున్నారు, జపాన్ నుంచి ఏం తీసుకున్నారు, జర్మనీ నుంచి ఏం తీసుకున్నారు, ఫ్రాన్స్ నుంచి ఏం తీసుకున్నారు, రష్యా నుంచి ఏం తీసుకున్నారు అనే అంశాలన్నిటికీ చదవాలి. తద్వారా రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన విధి విధానాలు తెలుసుకున్నట్టు అవుతుంది, కమిటీలు తెలుసుకున్నట్టు ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగానికి మూలాధారం, ప్రధానమైన మూలాధారం, భారత రాజ్యాంగానికి ప్రధానమైన మూలాధారాలు కూడా తెలుసుకున్నట్టు అవుతుంది. తద్వారా భారత రాజ్యాంగంని పరిశీలించిన వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా కామెంట్ చేశారు. అందమైన అతుకుల బొంత అన్నారు, లాయర్స్ ప్యారడైజ్ అన్నారు. ఈ విధంగా వివిధ వ్యక్తుల, ప్రముఖ వ్యక్తుల యొక్క కామెంట్స్ కూడా అభ్యర్థులు అధ్యయనం చేస్తే ఈ చాప్టర్ని సంపూర్ణంగా అధ్యయనం చేసినట్టు అవుతుంది. నెక్స్ట్, రాజ్యాంగ రచన కంప్లీట్ అయిపోయింది. భారతదేశం, భారత రాజ్యాంగం కంప్లీట్ అయిపోయింది. మరి రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు ఏంటి అనేది ఈ టాపిక్ కింద నేర్చుకుంటాం. లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, అతిపెద్ద రాజ్యాంగం, సుదీర్ఘ రాజ్యాంగం, అదేవిధంగా ఇంకో ఎన్నో విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నింటినీ ఈ చాప్టర్ కింద అభ్యర్థులు చదవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, రాజ్యాంగాన్ని మనం ఓపెన్ చేస్తే ముందుగా కనిపించేది రాజ్యాంగ ప్రవేశిక. ఈ చాప్టర్ని ఏ విధంగా చదవాలి, ప్రవేశిక అంటే ఏంటి, ప్రవేశిక అనే భావాన్ని ఏ రాజ్యాంగం నుంచి వెళ్ళి భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు రాజ్యాంగ పరిషత్ సభ్యులు గ్రహించారు, ప్రవేశికలో ఉన్న ప్రతి పదం వాటి యొక్క అర్థ వివరణను తెలుసుకోవాలి. ఇప్పటి వరకు రాజ్యాంగ ప్రవేశికని ఎన్నిసార్లు సవరించారు, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించారు, ఎలాంటి నూతన పదాలను చేర్చారు, అదేవిధంగా ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనే డిబేట్ని, అదేవిధంగా ప్రవేశిక పైన వివిధ వ్యక్తులు ఇచ్చిన కామెంట్స్ని చదవడంతో ఈ చాప్టర్ సమప్ అవుతుంది. ఈ మధ్య జరిగిన సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పైన ప్రవేశిక నుంచి వెళ్ళి మనకి ప్రశ్నలు రావడం జరిగింది. నెక్స్ట్, భారత యూనియన్, దాని భూభాగం. రాజ్యాంగ రచన అద్భుతమని చెప్పుకోవచ్చు. భారతదేశం, భారత యూనియన్ మరియు దాని భూభాగం గురించి భారత రాజ్యాంగంలో 1వ భాగంలో ఆర్టికల్స్
1 నుంచి వెళ్ళి మనకి పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఏం చేయాలి అభ్యర్థులు? ఈ చాప్టర్ భారత యూనియన్ అంటే ఏంటి, ఆర్టికల్ 1లో ఏమని పేర్కొన్నారు ఆ విషయాలు చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 2 ఏమని పేర్కొన్నారు అది చూడాలి. ఆర్టికల్ 3 నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలంటే ఆర్టికల్ 3 అని చెప్తుంది, దాని గురించి. అంతేకాకుండా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950లో భారత యూనియన్ ఏ విధంగా ఉండేది, క్రమంగా 90 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన 1956లో భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, ప్రస్తుతం 2020లో భారత యూనియన్ ఏ విధంగా ఉంది, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటే ఏ ఆర్టికల్ పేర్కొంటుంది, భారతదేశం ఒక సార్వభౌమ దేశంగా తన యొక్క భూభాగాల్ని ఇతరులకు బదిలీ చేయాలన్నా లేదా ఇతర భూభాగాలను తన యూనియన్లో కలుపుకోవాలన్నా ఏ ఆర్టికల్ పేర్కొంటుంది, ఇలాంటి అంశాలన్నింటినీ అభ్యర్థులు సమగ్రంగా చదవాలి. అంతేకాకుండా ఈ సందర్భంలో ఎస్కే తార్ కమిషన్, ఫజల్ అలీ కమిషన్, జేవీపీ కమిటీ యొక్క రిపోర్ట్స్ కూడా వాళ్ళు అభ్యర్థులు చదవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఈ చాప్టర్ని పూర్తిగా అవగతం అవుతుంది, పూర్తిగా అభ్యర్థులు చదివినట్టు అవుతుంది. నెక్స్ట్ పౌరసత్వం. భారతదేశం, భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో పౌరసత్వం గురించి 2వ భాగంలో పేర్కొన్నారు. పౌరులు అంటే ఎవరు అనే విషయాలను 2వ భాగంలో స్పష్టంగా పేర్కొన్నారు. మరి అభ్యర్థులు ఏ విధంగా చదువుకోవాలి? పౌరులు అంటే ఎవరు, పౌరులు కాని వారు ఏంటి, పౌరులకు ఎలాంటి హక్కులు ఉంటాయి, పౌరులు కాని వారికి ఎలాంటి హక్కులు ఉంటాయి, పౌరసత్వం అనే కాన్సెప్టు ఏ రాజ్యాంగం నుంచి వెళ్ళి రాజ్యాంగ పరిషత్ సభ్యులు గ్రహించారు, అంతేకాకుండా భారతదేశంలో ఏక పౌరసత్వం ఉందా, ద్వంద్వ పౌరసత్వం ఉందా, ప్రవాస భారతీయ దినోత్సవాన్ని ఏ తేదీ నుంచి వెళ్ళి జరుపుకుంటున్నాం, దేనికి గుర్తుగా జరుపుకుంటున్నాం, అంతేకాకుండా ఈ 2వ భాగంలో పేర్కొన్న పౌరసత్వంకు సంబంధించిన అన్ని ఆర్టికల్స్ను అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేయాలి. పౌరసత్వాన్ని పొందే పద్ధతులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, పౌరసత్వాన్ని కోల్పోయే సందర్భాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఈ మధ్య కాలంలో చేసిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కూడా కరెంట్ అఫైర్స్ పద్ధతిలో చదువుకోవాలి. ఇప్పటి వరకు పౌరసత్వానికి సంబంధించి ఎన్ని చట్టాలను చేయడం జరిగింది, వాటి వివరాలు కూడా అభ్యర్థులు చదువుకోవాలి. తద్వారా భారత రాజ్యాంగంలో పౌరసత్వం గురించి అభ్యర్థులు ఈ చాప్టర్ని సమప్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు. ఈ చాప్టర్ని ఏ విధంగా అధ్యయనం చేయాలో చూద్దాం. భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొన్నారు, ఏ ఆర్టికల్స్లో ఉన్నాయి, రాజ్యాంగం ప్రారంభంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉండేటి, ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి, తొలగించిన ప్రాథమిక హక్కు ఏంటి, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు, నూతనంగా చేర్చబడ్డ ప్రాథమిక హక్కు ఏంటి, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు, అంతేకాకుండా ప్రాథమిక హక్కులను రాజ్యాంగ పరిషత్ సభ్యులు రాజ్యాంగం రచించేటప్పుడు ఏ రాజ్యాంగాన్ని పరిశీలించారు, ఈ కాన్సెప్ట్ని ఎక్కడి నుంచి స్వీకరించారు, ఇవన్నీ తెలుసుకుంటూ అభ్యర్థులు ఏం చేయాలంటే ఈ చాప్టర్లో ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు సంబంధించి ఇచ్చిన తీర్పులు, వివిధ కేసులను, గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, ఏకే గోపాలన్ కేసు, నెక్స్ట్ ఉన్నికృష్ణన్ కేసు, అరుణా షాన్బాగ్ కేసు, ఇలాంటి ఎన్నో రకాల అన్ని ప్రాథమిక హక్కులకు సంబంధించి అన్ని రకాల కేసులను అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేయాలి. ప్రతి ఎగ్జామినేషన్లో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి మొదలుకొని మనకి పంచాయత్ సెక్రటరీ వరకు, గ్రూప్ 4 ఎగ్జామినేషన్ వరకు పాలిటీలో తప్పనిసరిగా ప్రాథమిక హక్కులను బేస్ చేస్తూ ఎగ్జామినర్ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ చాప్టర్ పైన అభ్యర్థులు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు. ఇది కూడా ముఖ్యమైన టాపిక్. ఈ మధ్య జరిగిన సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో కూడా ఆదేశిక సూత్రాల నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ చాప్టర్ని ఈ విధంగా చదవాలి. యాస్టీస్ రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొన్నారు, ఏ ఆర్టికల్స్లలో పేర్కొన్నారు, ఎన్ని ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ అనేది ఉందా, నూతనంగా చేర్చబడ్డ ఆదేశిక సూత్రాలు ఏమిటి, వాటి వివరాలు తెలుసుకుంటూ ఆదేశిక సూత్రాలకు సంబంధించి సుప్రీంకోర్టు యొక్క కేసెస్ను చూస్తూ ఇక్కడ అభ్యర్థులు ఈ చాప్టర్ చదివిన తర్వాత
ప్రాథమిక హక్కులకు ఫండమెంటల్ రైట్స్కి మరియు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ డిపిఎస్పి అని వీటిని ఇంగ్లీష్లో అంటారు, వీటికి మధ్య తేడాలు ఏంటి అనేది ఒక ఫ్రేమ్గా ఒక టేబుల్గా రాసుకుంటూ ప్రాథమిక హక్కులను ఇక్కడ రాసుకొని ఆదేశ సూత్రాలు ఇటు రాసుకొని వీటిని కంపేర్ చేస్తూ అభ్యర్థులు చదవాలి. అంతేకాకుండా ఈ ఆదేశిక సూత్రాలను అమలుపరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ పథకాలను వివిధ చట్టాలను అభ్యర్థులు ఈ చాప్టర్లో చదవాలి. తద్వారా ఆదేశిక సూత్రాలను అభ్యర్థులు సమగ్రంగా చదివినట్టు అవుతుంది. నెక్స్ట్ చాప్టర్ వస్తే ప్రాథమిక విధులు. భారత రాజ్యాంగం ప్రారంభంలో అనగా 26 జనవరి 1950లో ప్రాథమిక విధులు అనేటివి ఉన్నాయా, లేకపోతే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు, ఏ ఆర్టికల్లో ప్రవేశపెట్టినప్పుడు ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి, అంతేకాకుండా ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టమని సూచించిన కమిటీ ఏంటి, ఇటీవల నూతనంగా చేర్చబడ్డ ప్రాథమిక విధి ఏమిటి అనేది అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఈ టాపిక్ కింద ఉంటుంది. అంతేకాకుండా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ప్రాథమిక విధులకు సంబంధించి ఈ మధ్య జరిగిన ఎగ్జామినేషన్లో ప్రశ్న కూడా రావడం జరిగింది. సో ఇప్పటివరకు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, రాజ్యాంగ ప్రవేశిక, అదేవిధంగా భారత యూనియన్, సిటిజన్షిప్, వీటికన్నిటి గురించి ఎగ్జామినేషన్లో చాలాసార్లు ప్రశ్నలు అడగడం జరిగింది. సో ఒక సిస్టమేటిక్ విధానంగా అభ్యర్థులు చదవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతే కేంద్ర ప్రభుత్వం గురించి డిస్కస్ చేస్తాం. భారత రాజ్యాంగంలో 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వం గురించి డిస్కస్ చేస్తాం. దీంట్లో అభ్యర్థులు ఏం చదవాలి? రాష్ట్రపతి గురించి, ఉపరాష్ట్రపతి గురించి, ప్రధానమంత్రి గురించి, మంత్రిమండలి గురించి పూర్తిగా సమగ్రంగా ఈ చాప్టర్లో చదవాలి. రాష్ట్రపతిని తెలియజేస్తున్న ఆర్టికల్స్ ఏంటి, తొలగింపు పద్ధతి ఏంటి, ఎన్నిక ప్రక్రియ ఏంటి, ఇప్పటి వరకు మొదటి రాష్ట్రపతి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రపతిలుగా చేసిన ఆయా వ్యక్తుల యొక్క విశిష్టతలు ఏమిటి, నెక్స్ట్ ఉపరాష్ట్రపతులుగా ఎంతమంది చేశారు, వారి యొక్క విశిష్టతలు ఏమిటి, నెక్స్ట్ రాష్ట్రపతి యొక్క అధికారాలు, సాధారణ అధికారాలు, అసాధారణ అధికారాలు, ఉపరాష్ట్రపతి యొక్క విధులు రాజ్యాంగబద్ధంగా, నెక్స్ట్ ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క రాజ్యాంగబద్ధమైన విధులు ఏమిటి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్లో చదవాలి. అంతేకాకుండా ప్రధానమంత్రి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఆ ప్రధానమంత్రి యొక్క విశిష్టతలు, ఉప ప్రధాని అనే పదవి భారత రాజ్యాంగంలో ఉందా, మరి ఉప ప్రధానులుగా ఎంతమంది వ్యక్తులు చేశారు, ప్రధానుల యొక్క విశిష్టతలు చూసుకుంటే పార్లమెంట్లో అడుగు పెట్టకుండా రాజీనామా చేసిన ప్రధాని ఎవరు, ఎర్రకోట నుంచి వెళ్ళి ప్రసంగించని ఏకైక ప్రధానమంత్రి ఎవరు, అత్యధికంగా జాతీయ అత్యవసర విధించిన రాష్ట్రపతి ఎవరు, ప్రధానమంత్రి ఎవరు అనే టాపిక్స్ ఈ టాపిక్లో అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం గురించి అడిగే చాప్టర్ కేంద్ర ప్రభుత్వం. భారతదేశ పరిపాలనకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ పరిపాలన పరంగా ప్రెసిడెంట్ గురించి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గురించి, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ గురించి, నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ఈ చాప్టర్లో మనం అభ్యర్థులు చదవాలి. ప్రతి టాపిక్ని సమగ్రంగా చదవాలి. తద్వారా ఈ చాప్టర్ని సమాప్తి చేసినట్టుగా అవుతుంది. నెక్స్ట్ చాప్టర్ వస్తే కేంద్ర శాసనసభ పార్లమెంట్. ఆర్టికల్ 79 పార్లమెంట్ అంటే ఏంటో చెప్తుంది. పార్లమెంట్ అంటే ఏంటి, పార్లమెంట్లో ఎన్ని సభలు ఉంటాయి, ఎగువ సభ యొక్క వివిధ పేర్లేంటి, దిగువ సభ యొక్క వివిధ పేర్లేంటి, ఆ సభ్యుల ఎన్నిక విధానం, అదేవిధంగా రాజ్యసభ మరియు లోకసభ పనితీరును, రాజ్యసభ యొక్క అధికారాలు, లోకసభ యొక్క అధికారాలు, అదేవిధంగా వీటి మధ్య సమాన అధికారాలు ఏ సందర్భాలు ఉన్నాయి, ఎక్కువగా అధికారాలు దీనికి ప్రత్యేకమైన అధికారాలు ఏమేమి ఉన్నాయి, లోక్సభకు మాత్రమే ఉండే ప్రత్యేక అధికారాలు ఏంటి, ఆర్డినెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ అంశాలని
కేంద్ర శాసనసభ పార్లమెంట్ అనే ఈ టాపిక్లో అభ్యర్థులు చదువుకోవాలి. మొదటి పార్లమెంట్ నుంచి ఇప్పటి పార్లమెంట్ వరకు జరిగిన ఆ పదవీ కాలం, స్పీకర్ అంటే ఎవరు, స్పీకర్ ఎన్నిక విధానం ఏంటి, స్పీకర్ అనే కాన్సెప్ట్ని ఎక్కడి నుంచి తీసుకున్నాము, డిప్యూటీ స్పీకర్ ఏంటి, అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ ఏంటి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఏంటి, సభ్యుల యొక్క అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, సభల యొక్క ప్రొసీడింగ్స్ ఏంటి, పార్లమెంటరీ పారిభాషిక పదాలు, పార్లమెంట్లో జరిగే ఆ కార్యక్రమాల వివరాలన్నింటిని కూడా కేంద్ర శాసనసభ పార్లమెంట్ అనే ఈ చాప్టర్లో అభ్యర్థులు సమగ్రంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఈ చాప్టర్ని అభ్యర్థులు కంప్లీట్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్, భారత న్యాయ వ్యవస్థ. భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది? సుప్రీంకోర్టు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? రాజ్యాంగం ప్రారంభంలో ఎంతమంది జడ్జెస్ ఉండేది సుప్రీంకోర్టులో? ప్రస్తుతం ఎంతమంది జడ్జెస్ ఉన్నారు? సుప్రీంకోర్టు యొక్క జడ్జిల తొలగింపు ప్రక్రియ, నియామక ప్రక్రియ, క్వాలిఫికేషన్స్ అవన్నీ చదువుతూ సుప్రీంకోర్టు యొక్క అధికారాలు, విధులు, అంతేకాకుండా భారత న్యాయ వ్యవస్థలో భాగమైన హైకోర్టు అధికారాలు, విధులు, నియామకం, పదవీ కాలం, తొలగింపు, రాజీనామా ఇలాంటి అంశాలన్నింటి చదువుతూ సుప్రీంకోర్టు ఏ విధంగా భారతదేశంలో పనిచేస్తుంది, న్యాయ సమీక్ష అధికారం సుప్రీంకోర్టుకి ఏ విధంగా ఉంది, అదేవిధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సంబంధించి ఇటీవల ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి, అవి ఏంటి అనే టాపిక్స్ అన్నీ భారత న్యాయ వ్యవస్థ అనే ఈ టాపిక్లో అభ్యర్థులు చదవాలి. రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ టాపిక్ మనకు రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ స్టార్ట్ అవుతుంది. భారత రాజ్యాంగం అద్భుతమైన రచన అని చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం గురించి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాల గురించి కూడా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ఏ భాగంలో పేర్కొన్నారు? గవర్నర్ యొక్క నియామకం ఏ విధంగా ఉంటుంది, గవర్నర్ యొక్క తొలగింపు, క్వాలిఫికేషన్స్, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి, మంత్రిమండలి యొక్క నియామకం, తొలగింపు, వాళ్ళ యొక్క అధికారాలు, విధులు, ఇవన్నీ చదువుతూ గవర్నర్ గురించి చదివినప్పుడు రాష్ట్రపతికి గవర్నర్కి మధ్య పోలికలు, తేడాలు, అధికారాలు, విధులకు సంబంధించి పోలికలు, తేడాలు ఏమున్నాయో అబ్జర్వ్ చేయాలి. అంతేకాకుండా గవర్నర్ వ్యవస్థ మిస్యూజ్ అవుతుంది, దానికి గల కారణాలు ఏంటి, ఏ కమిషన్స్ గవర్నర్ వ్యవస్థ పైన ఎలాంటి కామెంట్స్ చేశాయి అనేది అంశాన్ని అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్లో చదువుకోవాలి. నెక్స్ట్, కేంద్ర పాలిత ప్రాంతాలు. భారతదేశంలో రాష్ట్రాలే కాకుండా కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఏ భాగంలో పేర్కొన్నారు? కేంద్ర పాలిత ప్రాంతం అనేది ఏ భాగంలో పేర్కొన్నారు? రాజ్యాంగం ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, వాటి పరిపాలన విధానం ఏ విధంగా ఉంటుందో అనే టాపిక్స్ని అభ్యర్థులు కేంద్ర పాలిత ప్రాంతాలు, పరిపాలన అనే ఈ టాపిక్లో అభ్యర్థులు చదవాలి. నెక్స్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించి. క్రితం వరకు జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఉండేది. ఈ మధ్య ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఏ తేదీన రద్దు చేయడం జరిగింది, రద్దు చేసిన విధానం ఏంటి, తద్వారా జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రస్తుత హోదా ఏంటి అనే అంశాన్ని అభ్యర్థులు ఈ టాపిక్ కింద చదువుకోవాలి. నెక్స్ట్, భారత సమైక్య కేంద్ర రాష్ట్ర సంబంధాలు. భారత రాజ్యాంగంలో భారతదేశాన్ని సమైక్య అనలేదు, ఏకకేంద్ర అనలేదు, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు, అంటే రాష్ట్రాల కలయిక అన్నారు. కానీ రాజ్యాంగబద్ధంగా కేంద్రానికి రాష్ట్రాలకు అధికార విభజన చేశారు. అది ఏ విభాగంలో ఉంది, ఏ భాగంలో ఉంది, ఎన్ని రకాలుగా, శాసనాధికారాలు ఏంటి, పరిపాలనాధికారాలు ఏంటి, ఆర్థిక అధికారాలు ఏంటి, ఏ ఆర్టికల్స్లో ఉన్నాయి, అంతేకాకుండా కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వివాదాలు ఎందుకు వస్తున్నాయి, వివాదాల కారణాలు ఏంటి, ఆ వివాదాలను పరిష్కరించడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీల యొక్క సజెషన్స్ ఏంటి, మొదటి పరిపాలన సంస్కరణ సంఘం ఏంటి, రాజ్మన్నర్ కమిటీ ఏం చెప్పింది, ఆనంద్పూర్ సాహెబ్ కమిటీ ఏం చెప్పింది, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ మెమోరాండం ఏం చెప్పింది, మదన్ మోహన్ పూంచి కమిటీ ఏమన్నది, సర్కారియా కమిషన్ ఏమన్నది, భగవన్ సహాయ్ కమిటీ ఏమన్నది, నెక్స్ట్ ఎంఎన్ వెంకటాచలయ రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ ఎలాంటి సూచనలు, సలహాలు చేసిందో
అభ్యర్థులు ఈ చాప్టర్లో సమగ్రంగా చదవాలి. గవర్నర్ వ్యవస్థ మిస్యూజ్ కావడానికి కూడా ఎందుకు అవుతుందో అనే విషయాన్ని కూడా ఈ కమిటీలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ అంశాలన్నింటినీ ఈ చాప్టర్లో అభ్యర్థులు సమగ్రంగా చదవాలి. నెక్స్ట్ చాప్టర్ అంతరాష్ట్ర సంబంధాలు. ముఖ్యంగా అంతరాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించి అభ్యర్థులు దీంట్లో చదువుకోవాలి. ట్రిబ్యునల్స్ను గురించి చదువుకోవాలి. అంతరాష్ట్ర మండలి గురించి చదువుకోవాలి. అంతరాష్ట్ర మండలి ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, ఏ కమిటీ సూచన మేరకు ఏర్పాటు చేశారు, జోనల్ కౌన్సిల్స్ అంటే ఏంటి అనే అంశాలను అభ్యర్థులు ఈ చాప్టర్లో చదువుకోవాలి. తద్వారా ఈ చాప్టర్ని పరిపూర్ణంగా సమాప్తి చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ అత్యవసర పరిస్థితి అధికారాలు. రాష్ట్రపతి యొక్క అత్యవసర పరిస్థితి అధికారాల గురించి ఈ చాప్టర్ కింద అభ్యర్థులు అధ్యయనం చేయాలి. ఎన్ని రకాల అత్యవసర పరిస్థితి అధికారాలు ఉన్నాయి, ఏ రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొన్నారు, ఏ ప్రకరణలు ఉన్నారు, జాతీయ అత్యవసర పరిస్థితి విధించడానికి కారణాలు ఏంటి, ఇప్పటివరకు ఎన్నిసార్లు జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు, మొదటిసారి విధించినప్పుడు రాష్ట్రపతి ఎవరు, మొదటిసారి విధించినప్పుడు ప్రధానమంత్రి ఎవరు, ప్రస్తుతం ఎన్నిసార్లు విధించారు, మొదటిసారి విధించడానికి కారణం ఏంటి, రెండవసారి విధించడానికి కారణం ఏంటి, మూడోసారి విధించడానికి కారణం ఏంటి, అదేవిధంగా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 352కు చేర్చిన సవరణలు ఏంటి, ఎలాంటి మార్పులు చేశారు అనే అంశాలను అభ్యర్థులు సమగ్రంగా చదవాలి. రాష్ట్రపతి పాలన లేదా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగ విఫలం లేదా వైఫల్యం అంటే ఏంటి, ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు, ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన ఎన్ని రాష్ట్రాలలో విధించారు, రాష్ట్రపతి పాలన విధించాలంటే ఎలాంటి కారణాలు ఉండాలి, గవర్నర్ గారు రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నా, సబ్మిట్ చేయకుండా కూడా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా రాష్ట్రపతి పాలన రాష్ట్రాలలో విధించవచ్చా, రాష్ట్రపతి పాలన రాష్ట్రాలలో విధించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అనేది ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలన్నింటినీ సమగ్రంగా అభ్యర్థులు అత్యవసర పరిస్థితి అధికారాలు, అంతేకాకుండా ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి కూడా చదువుకోవాలి. భారతదేశంలో ఇప్పటి వరకు విధించని అత్యవసర పరిస్థితి ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్లో ఉంది. అదేవిధంగా ఈ అత్యవసర పరిస్థితి అధికారాలను రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు ఉపయోగించినప్పుడు రాజ్యసభ మరియు లోకసభలు ఎన్ని నెలల లోపల వాటిని ఆమోదించాలి, ఆమోదించకపోతే ఏం జరుగుతుంది అనే విధి విధానాలన్నింటినీ కూడా అత్యవసర పరిస్థితి అధికారాలు భారత రాజ్యాంగానికి ఆపత్కాలంలో ఉపాయాలుగా పనిచేస్తాయని కామెంట్ చేసింది ఎవరు, అత్యవసర పరిస్థితి అధికారాలను భారత రాజ్యాంగంలో రాజ్యాంగ పరిషత్ సభ్యులు వ్యతిరేకించారు, దానికి కారణం ఏంటి, ఉండాలి రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి అధికారులు రాష్ట్రపతి కల్పించాలని పట్టుబడ్డారు, వారు ఏంటి, ఆ విధి విధానాలన్నింటి సమగ్రంగా భారత అత్యవసర పరిస్థితి అధికారాలు అనే ఈ చాప్టర్లో అభ్యర్థులు సమగ్రంగా చదవాలి. నెక్స్ట్ రాజ్యాంగ సవరణ పద్ధతి. రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు, భారత రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు రాజ్యాంగ సవరణ పద్ధతిని భారత రాజ్యాంగంలో పేర్కొనాలా వద్దా అనే డిబేట్ జరిగింది. వారు రూపొందించిన రాజ్యాంగాన్ని సవరించొద్దు, అదే విధంగా ఉంచాలని కొంతమంది, రాజ్యాంగాన్ని కాలక్రమంగా భారత ప్రజలు తరపున భారత పార్లమెంటు సవరించుకునే అవకాశం కల్పించాలి అని మరికొంతమంది చర్చ జరిగిన తర్వాత రాజ్యాంగ సవరణ పద్ధతిని ఆర్టికల్ 368లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ విధానాలు ఏంటి, ఇప్పటి వరకు ఎన్ని రాజ్యాంగ సవరణలు జరిగాయి, ఆ సవరణ పద్ధతి ఏంటి, రాజ్యాంగ సవరణ పద్ధతిని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది, ఆ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఏ అంశాలను సవరించాలంటే రాష్ట్రాల యొక్క రాటిఫికేషన్, సగం కన్నా ఎక్కువ రాష్ట్రాల యొక్క రాటిఫికేషన్ ఏ అంశాలకు అవసరం అనే టాపిక్స్ అన్నింటినీ అభ్యర్థులు రాజ్యాంగ సవరణ పద్ధతి అనే టాపిక్లో చదువుకోవాలి. నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా స్థానిక సమస్యలను స్థానిక పరిపాలన చేయలేదు.
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డైరెక్ట్గా స్థానిక పరిపాలన చేయడం సాధ్యం కాదు. ఆర్టికల్ 40లో గ్రామ స్వరాజ్యం గురించి మనకి మహాత్మా గాంధీ యొక్క కోరికైన గ్రామ స్వరాజ్యం గురించి పేర్కొంటుంది. దీనికి అనుగుణంగానే స్థానిక స్వపరిపాలన సంస్థలు అనే టాపిక్ కింద అభ్యర్థులు భారతదేశానికి స్వతంత్రం రాకముందు స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏ విధంగా ఉండేది, ప్రాచీన కాలంలో సింధు నాగరికతలో ఉన్నాయా, అదేవిధంగా నెక్స్ట్ వచ్చిన నాగరికతలో ఉన్నాయా, ఆ అంశాలన్నిటి చేర్చుకుంటూ చోళులు గురించి స్థానిక స్వపరిపాలన గురించి తెలుసుకుంటూ బ్రిటిష్ పరిపాలన కాలంలో స్థానిక స్వపరిపాలన అనేది ఏ విధంగా చేయడం జరిగింది, వారు చేపట్టిన పథకాలు ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు, సమగ్ర అభివృద్ధి పథకాలు ఏ విధంగా చేశారు, స్థానిక స్వపరిపాలనకు సంబంధించి ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టారు, స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏర్పాటు చేయడం కోసం స్థానిక స్వపరిపాలన పైన ఏర్పాటు చేయబడ్డ వివిధ కమిషన్లను అభ్యర్థులు చదవాలి. బల్వంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, నెక్స్ట్ జీవీకే రామ్ కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ, దంత్వాల కమిటీ, ఇలాంటి కమిటీలన్నిటి యొక్క వివరాలు అభ్యర్థులు దీంట్లో చదువుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా 73rd అమెండ్మెంట్, 74th అమెండ్మెంట్, 73rd అమెండ్మెంట్, 74th అమెండ్మెంట్ గురించి స్పష్టంగా అభ్యర్థులు చదువుకోవాలి. అంతేకాకుండా తెలంగాణ అభ్యర్థులు అయితే తెలంగాణ మున్సిపాలిటీ చట్టాన్ని చదువుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య చేసిన స్థానిక గ్రామ పంచాయతీకి సంబంధించిన చట్టం, ఆ చట్టం యొక్క వివరాలు ఏ ఆర్టికల్లో చేశారు, ఏ భాగంలో ఉన్నాయి, ఏ షెడ్యూల్లో ఉన్నాయి అనే అంశాలన్నింటినీ సమగ్రంగా అభ్యర్థులు అధ్యయనం చేయాలి. తద్వారా ఈ చాప్టర్ సమ్మప్ అవుతుంది. నెక్స్ట్ ట్రిబ్యునల్స్. భారత రాజ్యాంగంలో ప్రారంభంలో ట్రిబ్యునల్స్ ఉన్నాయా లేదా లేకపోతే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఆర్టికల్స్లో పేర్కొనడం జరిగింది, ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయమని సూచించిన కమిటీ ఏమిటి అనే విధి విధానాలన్నిటికి సంబంధించి ఎన్ని ట్రిబ్యునల్స్ ఉన్నాయి అనే అంశాలని ట్రిబ్యునల్స్ అనే ఈ టాపిక్లో అభ్యర్థులు చదవాలి. నెక్స్ట్ అధికారిక భాషలు. భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అధికారిక భాషలు ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని అధికారిక భాషలు ఉన్నాయి, ఏ షెడ్యూల్లో అధికారిక భాషలను మెన్షన్ చేశారు, సింధీ అధికారిక భాషగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు, నేపాలీ, మణిపురి, కొంకణి అనే ఈ భాషలను అధికారిక భాషలుగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు, ఇటీవల చేర్చబడ్డ అధికారిక భాషలు ఎన్ని, ప్రస్తుతం ఎన్ని అధికారిక భాషలు ఉన్నాయి అనే అంశాలన్నింటినీ అభ్యర్థులు అధికారిక భాషలు అనే ఈ టాపిక్ కింద చదవాలి. నెక్స్ట్ అధికారిక హోదాల క్రమం అనేది ఈ టాపిక్లో చదవాలి. రాష్ట్రపతి ప్రథమ పౌరుడు అధికారిక హోదాలో మొదటి స్థానంలో ఉంటారు, తర్వాత ఉపరాష్ట్రపతి గారు ఉంటారు, తర్వాత ప్రధానమంత్రి గారు ఉంటారు. ఈ విధంగా అధికారిక హోదా అనేది ఏ విధంగా అభ్యర్థులు ఉందో గమనించాలి ఈ చాప్టర్లో. వీటిపైన కూడా చాలాసార్లు సందర్భంలో ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అడగడం జరిగింది. నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కే సంతానం కమిటీ సూచన మేరకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులు ఏ కమిటీ సూచన మేరకు ఏర్పాటు చేయడం జరిగింది, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు, వారి యొక్క నియామకం ఏంటి, వాళ్ళ యొక్క తొలగింపు ప్రక్రియ ఏంటి, వారి యొక్క పని విధానం ఏంటి అనే ఆ అంశాలన్నింటినీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనే ఈ టాపిక్లో అభ్యర్థులు చదువుకోవాలి. సహకార సంఘాలు. భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సహకార సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది, ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు, సహకార సంఘం యొక్క ప్రధానమైన సూత్రం ఏంటి అనే అంశాలన్నింటినీ అభ్యర్థులు ఈ చాప్టర్ కింద చదువుకోవాలి. రాజ్యాంగబద్ధమైన సంస్థలు, విధులు, అధికారాలు. భారత రాజ్యాంగంలో మనకి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ అధికార విభజన అనేది చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఏర్పాటు చేశారు. ఆ సంస్థల విధులు ఏమిటి, అధికారాలు ఏమిటి అనే అంశాలన్నింటినీ ఈ టాపిక్లో అభ్యర్థులు స్పష్టంగా చదవాలి. ముఖ్యంగా ఎవరి గురించి చదవాలి, అటార్నీ జనరల్ ఎవరు,
అడ్వకేట్ జనరల్ అంటే ఎవరు, వీరి యొక్క నియామకం ఏంటి, తొలగింపు ఏంటి, పదవీ కాలం ఏంటి, అధికారాలు ఏంటి, వీరి యొక్క నియామకం, తొలగింపు, అధికారాలు, పని విధానం ఇవన్నీ తెలుసుకోవాలి. అదేవిధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్, నెక్స్ట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నెక్స్ట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నెక్స్ట్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్. వీటన్నిటి గురించి రాజ్యాంగబద్ధమైన సంస్థలు, అధికారాలు, విధులు అని పేర్కొన్న ఈ టాపిక్ కింద అభ్యర్థులు చదవాలి. ప్రతి చాప్టరు ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్నో బిట్స్ ఎగ్జామినేషన్లో రాజ్యాంగబద్ధమైన సంస్థలు, అధికారాలు, విధులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రాజ్యాంగేతర సంస్థలు. ఇప్పటివరకు రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో పేర్కొన్న సంస్థలను చూశాం. కానీ దేశ పరిపాలనలో కొన్ని సంస్థలు భారత రాజ్యాంగంలో పేర్కొనలేదు, కానీ అవి దేశ పరిపాలనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటి గురించి ఈ టాపిక్ కింద చదువుకోవాలి. అవి ఏమిటి? నీతి ఆయోగ్, జాతీయ భద్రతా మండలి, జాతీయ సమగ్రత మండలి, నెక్స్ట్ మిగతా అంశాల గురించి, మిగతా టాపిక్స్ గురించి, రాజ్యాంగేతర సంస్థల గురించి అభ్యర్థులు ఈ చాప్టర్లో చదువుకోవాలి. నెక్స్ట్ సంక్షేమ యంత్రాంగం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వెల్ఫేర్ కాన్స్టిట్యూషన్. భారత ప్రభుత్వం అనేది వెల్ఫేర్ స్టేట్గా చెప్పుకోవచ్చు. ఇండియన్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ వెల్ఫేర్ స్టేట్ అని చెప్పుకోవచ్చు. మరి దేశంలో ఎన్నో రకాల వ్యక్తులు ఉన్నారు. వారి యొక్క అంటే అల్పసంఖ్యాక వర్గాలు లేదా సమాజంలో అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు ఉన్నారు. వారికి సంబంధించి సంక్షేమ యంత్రాంగం భారత రాజ్యాంగంలో ఏం పొందుపరిచారు అనే అంశాలని చదువుకోవాలి. దీనికి కోసం జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, మొదటి చైర్మన్ ఎవరు, ప్రస్తుత చైర్మన్ ఎవరు, వాటి యొక్క అధికారాలు ఏంటి, విధులు ఏమిటి, అదేవిధంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏంటి, రాష్ట్ర మహిళా సంఘం ఏంటి, ఇలాంటి కమిషన్స్కి సంబంధించి అంశాలన్నింటినీ అభ్యర్థులు సంక్షేమ యంత్రాంగం అనే టాపిక్లో చదువుకోవాలి. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టారు, ఏ ఆర్టికల్స్ని సవరించారు, మళ్ళీ దాన్ని సవరించారా, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పైన వచ్చే ఫిర్యాదులను ఎవరు పరిష్కరిస్తారు, ఇది ఎందుకు మిస్యూజ్ అవుతుంది ఈ చట్టం అనే అంశాలన్నింటినీ ఈ టాపిక్ కింద అభ్యర్థులు చదవాలి. నెక్స్ట్ షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం, అట్రాసిటీ యాక్ట్ 1989 గురించి, దీనికి చేసిన వివిధ సవరణలు, ఏ అధికారి ఫిర్యాదు వస్తే పోలీసులలో ఏ ర్యాంకు గల వ్యక్తి విచారణ చేయాలి, ఏవి అత్యాచారాల కిందికి, ఆకృత్యాల కిందికి వస్తాయి అనే అంశాలన్నింటినీ అభ్యర్థులు ఈ టాపిక్ కింద చదవాలి. నెక్స్ట్ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. కొంత హిస్టరీకి సంబంధించి, పాలిటిక్కి సంబంధించి. దీంట్లో జై ఆంధ్ర ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది, జై తెలంగాణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ పైన మొదటిసారిగా బిల్లును ఏ సభలో ప్రవేశపెట్టారు, లోక్సభలో ఏ తేదీన ప్రవేశపెట్టారు, రాజ్యసభలో ఏ తేదీన ప్రవేశపెట్టారు, రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది, రాష్ట్రపతి గారు ఎప్పుడు సంతకం చేశారు, అమలులోకి ఎప్పుడు వచ్చింది, గెజిట్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడు వచ్చింది, అపాయింటెడ్ డే ఏంటి, అదేవిధంగా మిగతా అంశాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే టాపిక్ పైన అభ్యర్థులు అధ్యయనం చేయాలి. నెక్స్ట్ భారతదేశంలో రాజకీయ పార్టీలు. భారతదేశంలో ఏక పార్టీ వ్యవస్థ ఉందా, ద్వంద్వ పార్టీ వ్యవస్థ ఉందా, మల్టిపుల్ బహుళ పార్టీ వ్యవస్థ ఉందా, రాజకీయ పార్టీలను భారత రాజ్యాంగంలో పేర్కొన్నారా, రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధమైన సంస్థల, మరి రాజకీయ పార్టీల యొక్క విధి విధానాలు ఏంటి అనే అంశాలన్నింటినీ ఈ టాపిక్లో అభ్యర్థులు చదువుకోవాలి. మొదటిగా అతి పురాతనమైన రాజకీయ పార్టీ ఏంటి, జాతీయ పార్టీలు ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, స్థానిక పార్టీలు
భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, మొదటి స్థానిక పార్టీ ఏమిటి, భారతదేశంలో స్థానిక పార్టీ ఏ రాష్ట్రంలో ముందుగా అధికారంలోకి వచ్చింది అనే అంశాలన్నింటినీ అభ్యర్థులు ఈ టాపిక్ కింద స్పష్టంగా చదువుకోవాలి. నెక్స్ట్, ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంస్కరణ అతిపెద్ద టాపిక్ ఇది. దేశంలో పార్లమెంటుకి, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు, ఆ వ్యవస్థ ఏ విధంగా ఉంది, అది రాజ్యాంగబద్ధమైన సంస్థ అని ఇప్పుడు చెప్పుకున్నాం. ఆ వ్యవస్థ విధి విధానాలు చేసుకుంటూ ఎన్నికల నిర్వహణ క్రమం, ఎన్నికల వ్యవస్థలో వచ్చిన సంస్కరణలు ఏమిటి, ఇప్పటి వరకు ఏ కమిషన్స్, ఏ కమిటీలు ఎలాంటి సంస్కరణలు చూపెట్టాయి, ఓటర్ గుర్తింపు కార్డును ఎప్పుడు ప్రవేశపెట్టారు, అదేవిధంగా ఎన్నికల ప్రవర్తన నియమాలు అనే అంశాలు ఏంటి, డిపాజిట్ ఎంత, ఎమ్మెల్యే అభ్యర్థి లేదా ఎంపీ అభ్యర్థి ఎంత డిపాజిట్ చేయాలి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికలకు వ్యయం ఎంత ఖర్చు చేయొచ్చు పెద్ద రాష్ట్రాలలో, చిన్న రాష్ట్రాలలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎంత ఖర్చు చేయొచ్చు, ఎంపీ అభ్యర్థి పెద్ద రాష్ట్రాలలో ఎంత ఖర్చు చేయొచ్చు, చిన్న రాష్ట్రాలలో ఎంత ఖర్చు చేయొచ్చు, వీటి యొక్క విధి విధానాలన్నిటి ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంస్కరణలు అనొచ్చు. ఓటరు గుర్తింపు కార్డు, అదేవిధంగా మొదటి ప్రధాన ఎన్నికల అధికారి నుంచి వెళ్ళి ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి వరకు సంబంధించి వారి యొక్క విశేషాలు కూడా అభ్యర్థులు ఈ చాప్టర్ కింద చదువుకోవాలి. తీసుకొచ్చిన మార్పులు ఏంటి, సెఫాలజీ అంటే ఏంటి, ఎగ్జిట్ పోల్ ఏంటి, ప్రీ పోల్ సర్వే ఏంటి, ఇవన్నీ అంశాలన్నీ టెక్నికల్ టర్మ్స్ కూడా అభ్యర్థులు ఈ చాప్టర్ కింద చదవాలి. నెక్స్ట్, భారత రాజ్యాంగం నూతన సవాళ్ళు. భారత రాజ్యాంగం నూతన సవాళ్ళు. రైట్. భారత రాజ్యాంగం 26 జనవరి 1950 నుండి భారత రాజ్యాంగం భారతదేశంలో అమల్లోకి వచ్చింది. ఎదుర్కొంటున్న సమస్యలు, వస్తున్న సవాళ్ళు ఏంటి అనే అంశం పైన అభ్యర్థులు ఈ టాపిక్ కింద కరెంట్ అఫైర్స్ కింద చదువుకోవాలి. రైట్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్. ఒకే ఒక చిన్న టాపిక్ ఒక్క పేజ్ పైన. రేపు ఎగ్జామినర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నుంచి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ వరకు ఎగ్జామినర్ షెడ్యూళ్ళ పైన, భారత రాజ్యాంగంలోని షెడ్యూళ్ళ పైన ఏమైనా ప్రశ్న అడగాలనుకుంటే మనకి 12 షెడ్యూల్సే ఉన్నాయి. రాజ్యాంగం ప్రారంభంలో 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేటి. ఆ తర్వాత నూతనంగా 9 నుంచి వెళ్ళి 12 అంటే 4 చేర్చారు. ఈ ఒక్క పేజీని అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేస్తే ఎగ్జామినర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి వెళ్ళి ప్రస్తుత ఎగ్జామ్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ వరకు, పంచాయత్ సెక్రటరీ ఎగ్జామినేషన్ వరకు ఏ బిట్ కానీ ఎగ్జామినర్ షెడ్యూల్లో అడిగితే ఈ అంశాలే. ఏమని, ఒకటవ షెడ్యూల్ ఏ విషయం గురించి చెప్తుంది, రెండవ షెడ్యూల్ ఏ అంశం గురించి చెప్తుంది, మూడవ షెడ్యూల్ ఏ అంశం గురించి చెప్తుంది, ఏ ఆర్టికల్స్లో ఉంది, నాలుగవ షెడ్యూల్, అదేవిధంగా 9వ షెడ్యూల్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఆర్టికల్లో ప్రవేశపెట్టారు, ఏలో ప్రవేశపెట్టారు, 10వ షెడ్యూల్ ఏ అంశాన్ని పేర్కొంటుంది, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు, ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు, ఏ సంవత్సరంలో చేశారు. 11వ షెడ్యూల్ ఏ అంశాన్ని తెలుస్తుంది, అదేవిధంగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు, నెక్స్ట్ ఏ ఇయర్లో ప్రవేశపెట్టారు, ఎప్పటి నుంచి వెళ్ళి అమల్లోకి వచ్చింది, నెక్స్ట్ మున్సిపాలిటీల 12వ షెడ్యూల్లో పెట్టుకున్నారు, అది ఏ రాజ్యాంగ సవరణ అనే ఈ ఒక్క పేజీని అభ్యర్థులు సమగ్రంగా చదివితే భవిష్యత్తులో ఎగ్జామినేషన్లో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ చెల్లి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ వరకు ఎలాంటి బిట్స్ షెడ్యూల్స్ పైన వచ్చినా ఇది ఒక్క పేజీని చదివితే ఎగ్జామినేషన్లో మిస్ కాకుండా ఉండే అద్భుతమైన టెక్నిక్ ఇది. షెడ్యూల్స్ అనేది మనకు రాజ్యాంగం ప్రారంభంలో 8 షెడ్యూల్స్ ఉండేవి, ఆ తర్వాత 4 అదనంగా చేర్చారు, తద్వారా ప్రస్తుతం మనకు 12 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్, భారత రాజ్యాంగం సంక్షిప్త రూపం. అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతుంటారు. 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం ఇట్లా చదువుతూ వస్తారు. పౌరసత్వం, నెక్స్ట్ భారత యూనియన్ దాని భూభాగం, పౌరసత్వం, నెక్స్ట్ ప్రాథమిక హక్కులు, నెక్స్ట్ ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు, ఇవన్నీ చదువుకుంటారు. దాన్ని అన్నింటినీ ఒక సమగ్రంగా ఒక్క చార్ట్ రూపంలో పొందుపరిచిన అంశమే భారత రాజ్యాంగం సంక్షిప్త రూపం. భాగం 1వ భాగం నుంచి వెళ్ళి 25వ భాగం వరకు ఇవ్వడం జరిగింది. ఏ విషయం 1వ భాగంలో ఏం పేర్కొంటుంది, ఏ ఆర్టికల్స్లో ఉంది, 2వ భాగంలో ఏం పేర్కొంటుంది, ఏ ఆర్టికల్స్లో ఉంది, 3వ భాగంలో ఏం పేర్కొంటుంది, ఏ ఆర్టికల్స్లో ఉంటుంది, అదేవిధంగా క్రమంగా నూతనంగా చేర్చిన భాగాలు ఏమిటి అనే అంశాలన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ అభ్యర్థులు
దీన్ని సమగ్రంగా ఈ 2 పేజీలను చదివితే ఏ భాగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉందో, ఆదేశిక సూత్రాలు ఏ భాగంలో, ప్రాథమిక విధులు ఏ భాగం ఉందో, కేంద్ర ప్రభుత్వం ఏ భాగం ఉందో, పార్లమెంట్ ఏ భాగంలో ఉందో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ భాగంలో ఉందో, నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏ భాగంలో ఉందో, అత్యవసర అధికారాలు ఏ భాగంలో ఉందో, అధికారిక భాషలు ఏ విధంగా ఉందో, సుప్రీంకోర్టుకు సంబంధించి హైకోర్టుకు ఉపయోగించే భాష గురించి ఏ భాగంలో ఉందో అంత స్పష్టంగా అభ్యర్థులు చదువుకోవడానికి అవగాహన అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఒక చార్ట్ రూపంలో భారత రాజ్యాంగం సంక్షిప్త రూపం అంటే ఈ టాపిక్లో ఏ భాగంలో ఏ అంశాన్ని పొందుపరిచారు, అది ఏ ఆర్టికల్స్లో పొందుపరిచారు, నెక్స్ట్ ఏ భాగంలో ఏ అంశాలను పొందుపరిచారు, ఏ ఆర్టికల్స్ పొందుపరిచారు సమగ్రంగా చదువుకుంటే ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాప్టర్ మొత్తం రాజ్యాంగాన్ని అంతా చదివిన తర్వాత ఈ విధంగా ఒక చార్ట్ రూపంలో ఒక పేజెస్ రూపంలో అభ్యర్థులు చదువుకుంటే ఎట్టి పరిస్థితుల్లో 17వ భాగం అధికారిక భాష, నెక్స్ట్ అత్యవసర అధికారాలు 18వ భాగం, నెక్స్ట్ మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు 12వ భాగం, నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం 6వ భాగం, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 5వ భాగం ఏ ఆర్టికల్లో ఉంది క్లియర్గా మనకు మెన్షన్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అధ్యయనం చేయాలి అభ్యర్థులు. నెక్స్ట్ రాజ్యాంగ సవరణలు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు 104 రాజ్యాంగ సవరణలు జరిగాయి. మరి అభ్యర్థులు ఈ 104 రాజ్యాంగ సవరణలు గుర్తుంచుకోవడం కష్టమే. వాటిని ఏ విధంగా చదవాలి? ఒక టేబుల్ రూపంలో మొదటి రాజ్యాంగ సవరణ ఏ ఇయర్లో చేశారు, ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఏ అంశానికి సంబంధించి సవరణ చేశారు రాజ్యాంగ సవరణ అనే అంశాలని ఈ విధంగా అభ్యర్థించాలి. మరి ఈ విధంగా 104 చదవడం అభ్యర్థులకు కష్టమే, అన్నీ గుర్తుంచుకోవడం కష్టమే. దీంట్లో ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు తప్పనిసరిగా చదవాలి. అది 1వ రాజ్యాంగ సవరణ, నెక్స్ట్ 5వ రాజ్యాంగ సవరణ, 11వ రాజ్యాంగ సవరణ, 24వ రాజ్యాంగ సవరణ, 25వ రాజ్యాంగ సవరణ, నెక్స్ట్ 42, 44 ఈ విధంగా 52, 61, 73, 74 ఈ విధంగా కొన్ని అతి ముఖ్యమైన 26 మొత్తం రాజ్యాంగ సవరణల పైన ఉన్న 104 రాజ్యాంగ సవరణలో 26 రాజ్యాంగ సవరణలు అతి ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు చేయడం జరిగింది. వాటిని అభ్యర్థులు ఈ విధంగా చదవాలి. ఏ విధంగా చదవాలి? ఆ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేశారు, ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది, ఏ అంశానికి సంబంధించి సవరణ చేశారు అనే ఈ టాపిక్స్ని ఈ విధంగా చదువుకుంటే రేపు ఎగ్జామినేషన్లో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి వెళ్ళి మనకి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ వరకు ఏ రాజ్యాంగ సవరణను అడిగినా కూడా అభ్యర్థులు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఉన్న 104 రాజ్యాంగ సవరణలు చదవడం ప్రతి అభ్యర్థికి అది కష్టతరమే అవుతుంది. కానీ ఇందులో ఉన్న మనం 104 రాజ్యాంగ సవరణలు మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని అతి ముఖ్యమైనవి, ఆ అతి ముఖ్యమైన వాటిని రిపీట్ అవుతుంటాయి. వాటిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. వాటిని అభ్యర్థులు ముఖ్యంగా అధ్యయనం చేయాలి. ప్రతి ఎగ్జామినేషన్లో రాజ్యాంగ సవరణకు సంబంధించి ప్రశ్నలు అనేవి ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ నా రాజ్యాంగాన్ని అంతా పరిశీలించాం. రాజ్యాంగం ప్రారంభంలో 395 ఆర్టికల్స్ ఉండేటి, 8 షెడ్యూల్స్ ఉండేటి, 22 భాగాలు ఉండేటి. ఇప్పుడు 25 భాగాలైనవి, 12 షెడ్యూల్స్ అయినాయి, 465 దాకా అప్రాక్సిమేట్లీ ఆర్టికల్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ గుర్తుంచుకోవడం కష్టం కదా. దీనికోసం రాజ్యాంగంలోని ప్రకరణలు ఆ భాగాలు వాటిని ఒక టేబుల్ రూపంలో అభ్యర్థులు చూస్తూ అతి ముఖ్యమైన ఆర్టికల్స్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక ఆర్టికల్ని మనం చదివితే ఆటోమేటిక్గా అది అతి ముఖ్యమా కాదా అనేది అబ్జర్వ్ అవుతుంది. సో సబ్జెక్ట్ని చదివిన కొద్దీ మనకు అవసరం. కనీసం 465 ఆర్టికల్స్ని అన్నీ పెట్టుకోకుండా కనీసం 150 ఆర్టికల్స్ దాకా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో అతి ముఖ్యమైన ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినర్ అడిగితే బిట్ మిస్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు పాలిటీ మొత్తం చదివాం. మన టార్గెట్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ బిట్స్ని సాల్వ్ చేయాలి. మరి దీన్ని సాల్వ్ చేయాలంటే, దీన్ని ఎదుర్కోవాలంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి వెళ్ళి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ వరకు ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షలలోని పాలిటీ ప్రశ్నలను అభ్యర్థులు సాల్వ్ చేయాలి. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ యొక్క క్వశ్చన్ పేపర్స్లో పాలిటీ బిట్స్ మనం సాల్వ్ చేయాలి. అది ఎప్పటిదాకా 1979 నుంచి వెళ్ళి మనకి అందుబాటులో ఉన్నాయి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పాలిటీ బిట్స్.
ఈ ఇయర్లో జరిగిన 2022లో వచ్చిన సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీలో జరిగిన పాలిటీ బిట్స్ను అన్నిటినీ ఈ విధంగా అభ్యర్థులు స్టడీ చేయాలి. అంతేకాకుండా గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరిగింది. అదేవిధంగా టీఎస్పీఎస్ పేరు పడినాక ఇంకా గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరగలేదు. ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది. ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో జనరల్ స్టడీస్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో స్క్రీనింగ్ టెస్ట్లో అడిగిన పాలిటీ బిట్స్ని అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఆ తర్వాత గ్రూప్ 1 జరిగిన ఎగ్జామినేషన్ నుంచి ఇప్పటి వరకు అడిగిన పాలిటీ బిట్స్ని అన్నింటినీ అభ్యర్థులు చదవాలి. ఎందుకంటే ఐఏఎస్ నుంచి మొదలుకుంటే గ్రూప్ 1 అనేది నెక్స్ట్ కేటగిరీకి వస్తుంది, సెకండ్ కేటగిరీకి వస్తుంది. అత్యుత్తమైన రాష్ట్రంలో అత్యుత్తమైన ఉద్యోగానికి సంబంధించిన పాలిటీ బిట్స్ కనుక వీటిని కూడా అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేయాలి. నెక్స్ట్ గ్రూప్ 2 ప్రీవియస్ పేపర్స్లోని పాలిటీ బిట్స్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసిన గ్రూప్ 2లోని పాలిటీ బిట్స్ అన్నిటినీ అభ్యర్థులు సమగ్రంగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ సంబంధించి కూడా అభ్యర్థులు పాలిటీ బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి. చివరగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి ఇరు రాష్ట్రాలలో జరిగిన రిక్రూట్మెంట్ యొక్క క్వశ్చన్ పేపర్స్ యొక్క పాలిటీ బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి. సబ్జెక్ట్ని మొత్తం చదవడం ఒక ఎత్తు, చదివిన తర్వాత ప్రతి చాప్టర్ని చదివిన తర్వాత ఆ చాప్టర్కి సంబంధించి పాలిటీ బిట్స్ ప్రీవియస్ పేపర్స్లో యొక్క పాలిటీ బిట్స్ని కంపల్సరీగా చదవాలి. అంతేకాకుండా ఎగ్జామినర్ నెక్స్ట్ ఎగ్జామినేషన్లో అంటే మీ యొక్క టార్గెట్ ఏది ఉందో ఆ టార్గెట్కి సంబంధించి పాలిటీ బిట్స్ను ఏ విధంగా ఎగ్జామినర్ అడగవచ్చో అండర్స్టాండ్ చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ అంచనా వేస్తూ అభ్యర్థులు ప్రాక్టీస్ చేయాలి. అంటే సబ్జెక్ట్ చదవడం ఒక ఎత్తు, ఆబ్జెక్టివ్ బిట్స్ని ప్రాక్టీస్ చేయడం మరొక ఎత్తు. ఇది నేను రాసిన పుస్తకం 2016లో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి వెళ్ళి గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి వరకు అన్ని పాలిటీ టాపిక్స్ని కవర్ చేస్తూ రాయడం జరిగింది. ఐఏఎస్ క్వశ్చన్స్ నుంచి వెళ్ళి గ్రూప్ 4 క్వశ్చన్స్ వరకు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులకు సరళమైన భాషలో అవసరమైన సందర్భంలో సందర్భానుసారంగా టేబుల్స్ రూపంలో పట్టికల రూపంలో ముఖ్యమైన అంశాలను బోల్డ్ చేస్తూ హైలైట్ చేస్తూ రాయడం జరిగింది. ఇది మనకి డిస్క్రిప్టివ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్కి అతి ముఖ్యమైన పుస్తకంగా చెప్పవచ్చు. 5 మంత్ర కెరీర్ పాయింట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.